హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీనివాస్ మంగాపురం ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పటికే 4th డేస్ అనేది గడుస్తూ ఉందన్నమాట. 3 డేస్ అనేది కంప్లీట్ చేసుకునింది. సో ఈ యొక్క 3 డేస్కి కలెక్షన్ల పరంగా ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. అది కాకుండా నాకు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ అనేది ఇప్పుడు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడక్కడ మిస్ అయితే నన్ను క్షమించండి. సో వాళ్ళందరి తరపున నేను నార్మల్గా చాలా చాలా హ్యాపీ. మూవీ బాగుంది అని అన్నదానికి ఇది ఒక నిదర్శనం. కలెక్షన్లు కూడా కాదు నాకు తెలిసి. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను అతి కష్టపడి ఈ యొక్క వీడియోలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే కలెక్షన్ల పరంగా అయితే అండి, ఫస్ట్ డే 1,50,00,000 గ్రాస్ పరంగా ఫస్ట్ డే. సెకండ్ డే వచ్చి 1 కోటి. సో థర్డ్ డే వచ్చి 1 కోటి అనమాట. ఇప్పుడు 4th డే గడుస్తూ ఉంది కాబట్టి 2 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకే, సో ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కన్ఫామ్, ఖచ్చితంగా. సో ఇది ఇక చూసుకున్నట్లయితే నేను పేర్లు అయితే చదవను బ్రదర్, నేను మెన్షన్ చేస్తాను ఈ సైడు. ఒక్కసారి మీ కామెంట్ కూడా కనిపిస్తే చాలా హ్యాపీ. నాకు తెలిసి నాకు వచ్చిన కామెంట్లలో అతి తక్కువ కూడా కాదు, ఎక్కువే వచ్చాయి. సో వీళ్ళకి నేను అసలు ఏ విధంగా రుణపడాలో నాకు తెలియదు. ఈ విధంగా అయినా సరే రుణపడచ్చా అని చెప్పి అర్థమవుతుంది అనమాట. శ్రీనివాస్ మంగాపురం మూవీ సూపర్ హిట్ అని చెప్పి లవ్ సింబల్ పెట్టడం అనేది జరిగిందనమాట. సో శ్రీనివాస్ మంగాపురం మూవీ జై కృష్ణ, జై జై కృష్ణ చాలా పెద్ద హీరోగా నిలబడతాడు అని చెప్పి ఒకతనైతే కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో జై సూపర్ స్టార్, జై జై మహేష్ బాబు, జై కృష్ణ, జై కృష్ణ. అభిమానం తగలయ్యా, మీ అభిమానం తగలయ్యా, అసలు నాకు అర్థమే కావట్లేదు. సూపర్ హిట్ అని చెప్పి ఒకతనైతే కామెంట్ చేయడం అనేది జరిగింది. సూపర్ హిట్ అని చెప్పి ఇంకొక అతను కామెంట్ చేయడం అనేది జరిగింది. అతనికి నేను రిప్లై కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది అనమాట. జై కృష్ణ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పెట్టడం అనేది జరిగింది అనమాట ఒక అతను. సో మూవీ బాగుంది అని చెప్పి ఇంకొక అతను పెట్టడం అనేది జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి బ్రదర్? మూవీ బాగుందా లేదని చెప్పి ఇంతమంది కామెంట్ చేశారు కదా. సో బాగా చెప్పావు తమ్ముడు, సూపర్, జై సూపర్ స్టార్ అని చెప్పి ఒకతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క శ్రీనివాస్ మంగాపురం మూవీకి రెస్పాన్స్ అయ్యాడు అనమాట అతను నేను చెప్పిన దానికి. సో సూపర్ గురు అని చెప్పి ఒకతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది శ్రీనివాస్ మంగాపురం మూవీ గురించి గొప్పగా చెప్పినందుకు. అన్న, ముందు అప్లోడ్ చేసిన వీడియో చూశాను, తర్వాత పాజిటివ్ రెస్పాన్స్తో వస్తుందన్నా అని చెప్పి ఒకతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. సో ఇతను వచ్చి నార్మల్గా సూపర్ స్టార్ గారి ఫ్యానే అనుకుంటా. సో ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం, నేను చూసుకుంటా. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన దానికి. బ్రదర్, టీడీపీ వాళ్ళు కావాలని ఫ్లగ్ మాట్లాడుతున్నారు. జై మహేష్ బాబు, జై జగన్, జై కృష్ణ, జై వైఎస్ఆర్ అని చెప్పి ఒకతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. నిజంగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ గారు, మహేష్ బాబు గారు వైఎస్ఆర్సీపీ నార్మల్గా చెప్పాలంటే అది వాళ్ళ నోటితోనే చెప్పారనమాట. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అదొకటి ఉందనమాట. ఎస్ ఈజ్ ట్రూ బట్ దిస్ నాట్ గుడ్ మహేష్ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఓకే, చూద్దామనండి, అదొకటి ఉంది. సో ఇలా కామెంట్ పెట్టడం అనేది కూడా జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా ఉందండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే బ్రదర్, ఇతను చాలా పెద్ద కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. దాన్ని నేను పిన్ను కూడా చేశాను అనమాట. అటు ఎక్కువ మాట్లాడుకో, ఇటు తక్కువ మాట్లాడుకో, కామెంట్ అనేది మెన్షన్ చేస్తాను ఒక్క మాటలో. సో అది చూడండి మీరు, ఓకేనా? సో అటు ఎక్కువ మాట్లాడుకో, ఇటు తక్కువ మాట్లాడుకో, వాళ్ళు వదలడం అనేది జరుగుతుంది. పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి అతనికి అర్థమైంది అనమాట. కామెంట్ పెడతాను, అతను నన్ను కూడా క్వశ్చన్ చేశాడు, నువ్వు అంత ఓవర్గా మాట్లాడుకో బ్రదర్. సో అతను ఎదుగుతాడు, మనం బాగుండాలి అని చెప్పి ఇలా మాట్లాడడం అనేది మనం బాగుండాలి అని చెప్పి ఇలా మాట్లాడడం అనేది జరిగింది అనమాట. సో అతను చాలా గొప్పగా అయితే మాట్లాడడం అనేది జరిగింది. సో నిజం బ్రో, మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు. అతని పేరు నేను పేరైతే మెన్షన్ చేయను. సో అతను కామెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను. చాలా పెద్ద కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఫస్ట్ మూవీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ వాళ్ళుగా ఇంకా ఘోరంగా చేశారు కదా, నిజమే కదా. మనోడిని తక్కువ, జయకృష్ణ గారిని తక్కువ నాకు తెలిసి. నిజంగా నేను చెప్తున్నానండి, జయకృష్ణ గారిని చేసింది చాలా తక్కువ. అసలు నాకు వచ్చిన కామెంట్లలో, నాకు వచ్చిన ట్రోలింగ్స్లలో చాలా తక్కువ. అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ని కానీ, మళ్ళీ వచ్చే రామ్ చరణ్ గారిని, ప్రభాస్ గారిని కానీ, ఆఖరికి మన మహేష్ బాబు గారిని కూడా చేశారు. ఆ విషయం తెలుసా మీకు? జయకృష్ణ గారిని చాలా తక్కువ అనమాట. సో అది ఇక చూసుకున్నట్లయితే జయకృష్ణ సూపర్ స్టార్, జై కృష్ణ వారసులకు స్వాగతం అని చెప్పి ఒకతనైతే కామెంట్ అనేది చేయడం అనేది జరిగింది. చాలా బాగుంది మూవీ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. అందరి హీరోల ముందు సినిమాలు ఊహించుకోండ్రా బాబు, సినిమా సూపర్ హిట్ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో శ్రీనివాస్ మంగాపురం, ఓకే. సో మూవీ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ మూవీ అని చెప్పి ఒకతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. జయకృష్ణ
సూపర్గా చేశాడు బ్రో అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది అనమాట. గుడ్ మూవీ. మళ్ళీ వచ్చి సినిమా సూపర్ హిట్ బ్రో, జయకృష్ణ సూపర్ బ్రదర్, ఎవడు ఎన్ని చెప్పినా శ్రీనివాస్ మంగాపురం బాగుంది, ఫస్ట్లోనే చాలా చక్కగా యాక్ట్ చేశాడు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట ఒక అతనైతే. సో ఇక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది అనమాట. సూపర్ సూపర్ మూవీ, సూపర్ హిట్ మూవీ, సూపర్. మళ్ళీ వచ్చి మే 1970 నుండి హైదరాబాద్లో శాంతి థియేటర్ పక్కన కాంపోజిషన్ కేఫ్లో కృష్ణ గారి ఫ్యాన్స్ మీ ప్రమోషన్ ఇచ్చారు. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ జరిగింది చెప్పాలి. యాక్చువల్లీ మహేష్ బాబుకి తన తండ్రిపై అన్నపై ప్రేమ ఉండుంటే తన ఈవెంట్ హోస్ట్ చేయించి రాజమౌళి చీఫ్ గెస్ట్గా తీసుకొని రావాలి. బ్రదర్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బ్రదర్, వాళ్ళు చాలా బిజీగా ఉండరు, అందుకని రాలేదనుకుంటా నాకు తెలిసి. ముందు కదా ముసల పండుగ, ముందు ఆయనకి మన జయకృష్ణ గారికి మంచి మంచి మూవీస్ వస్తాయి, మంచి మంచి స్టోరీలు వస్తున్నాయి. ఆ విషయం మీకు తెలుసో తెలీదో. సో అదొకటి ఉందన్నమాట. ఇతను ఎవరో చెప్పడం అనేది జరిగిందనమాట. సో అదన గొప్ప కృష్ణ గారు అంత గొప్ప నటుడు కాలేడు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. చూద్దాం బ్రదర్, రోజులున్నాయి, ఇంకా రోజులున్నాయి, వస్తాయన్నమాట. థ్యాంక్ యూ అని చెప్పి ఒక అతనైతే చెప్పడం అనేది జరిగింది. మూవీ సూపర్ అని చెప్పి ఒక అతనైతే చెప్పడం అనేది జరిగింది. సో బొమ్మ హిట్ అని చెప్పి ఒక అతనైతే చెప్పడం అనేది జరిగింది. సినిమా బాగుంది, జయకృష్ణ గారి నటన సూపర్గా ఉంది, డ్యాన్స్లో ఒకే డైలాగు, డెలివరీలో టాప్ ఫైట్స్ ఆల్మోస్ట్ హైలైట్గా ఉన్నాయన్నమాట. మరొక సూపర్ స్టార్ని డౌట్ లేదు, తాత పేరు బాబాయ్ పేరు నిలబడతాడు ఖచ్చితంగా, కన్ఫామ్డ్ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. ఓకే డన్ సూపర్ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. బ్రదర్ వాళ్ళు మీద చెప్పి రివ్యూ చెప్పొద్దు, మైనస్లు ఇతరుల మీద పెట్టి చెప్పొద్దు, ఇతను పర్ఫెక్ట్గా చెప్పడం అనేది జరిగిందండి. ఇతను చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పాడు. చెప్పండి, ఇతరుల అభిప్రాయం రకరకాలుగా ఉంటుంది. బాహుబలి మీద కూడా రకరకాల కామెంట్స్ వచ్చాయి. హీరో యాక్టింగ్ చూడండి, ఇది ఫస్ట్ సినిమా, టోటల్గా సినిమా సూపర్ హిట్ బ్రదర్ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఒక అతనైతే హార్ట్ సింబల్ పెట్టాడు, ఒక అతనైతే మూవీ సూపర్ నెక్స్ట్ లెవెల్గా ఉంది, ఎమోషనల్ బాగా పండించాడని చెప్పి పెట్టడం అనేది జరిగింది. సినిమా చాలా చాలా బాగుంది, 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. సూపర్ బ్రో అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ అల్లు అర్జున్ టు వరస్ట్, హీఈస్ బెటర్ దెన్ దస్ అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం అనేది జరిగింది. నిజం, మనోడిని ట్రోల్ చేయడం అనేది చాలా తక్కువ అసలు. ఎందుకంటే చాలా అందగాడు మన జయకృష్ణ గారు. శ్రీనివాస్ మంగాపురంలో ఎంత బాగా నటించాడు. కొన్ని చోట్లలో అయితే నాకు ఎమోషనల్గా చూపించాడు అనమాట అతని ఫేసెస్ అనేటివి. ఓకేనా, సో చాలా రగ్గుడుగా కనిపించాడు కొన్ని చోట్లలో, చాలా క్యూట్గా, చాలా క్లాసిక్గా అన్ని రసాలు పండించాడు అనమాట. సరిగ్గా వాడుకోవాలి, ఈ డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదన్నమాట, అదొకటే. సో బ్రో యువర్ తెలుగు ఈజ్ ఫెంటాస్టిక్ అని చెప్పి ఒక అతను అయితే కామెంట్ అనేది పెట్టడం అని జరిగింది. ఏదో నాకు వచ్చిందో మాట్లాడుతున్నాను బ్రో, అంతకు మించి ఇంకేం లేదు. సో సూపర్ బ్రదర్, పిక్చర్ వెరీ గుడ్. సో ఇంకా చాలా మంది కామెంట్ పెట్టడం అనేది జరిగిందనమాట. సో బ్రదర్, తెలుగుదేశం వాళ్ళని వెంటేస్తే కృష్ణ అభిమానులు బాధపడుతున్నారు, అభిమానానికి చెప్తున్నా, టీడీపీ వాళ్ళు చూడరు, నిజం చెప్తున్నా అని చెప్పి ఒక అతనైతే కామెంట్ పెట్టడం. ఎవరో ఇతను టీడీపీ పార్టీ మీద పడి ఉన్నాడు. సో ఓకే, పర్వాలేదు బ్రదర్, నిజమే, ఇంతకుముందు కాంట్రవర్సీ జరిగింది కదా కృష్ణ గారి బొమ్మని తొలగించాలని. సో అదనమాట. సార్ మీరు రివ్యూలో సాంగ్స్ అండ్ ఈజీగా యాక్షన్ గురించి చెప్పలేదు, అండ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఎప్పుడు. సో ఇది చూద్దామండి, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. సో ఇతను స్కిప్ చేసినట్టు ఉన్నాడు అనుకుంటా వీడియో, నాకు తెలిసి అదనుకుంటా. సో అదొకటి ఉంది. ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా వరస్ట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ టైగర్ చాలా బాగున్నాడు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇదండి నార్మల్గా. ఈ విధంగా ఇన్ని మంచి కామెంట్లు వస్తే నేను ఎలా అనుకుంటాను నార్మల్గా. సినిమా ఇప్పుడు బయట వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటారు ఈ వీడియోని ఇప్పుడు ప్రస్తుతానికి. సో వాళ్ళు అలా ఎలా అనుకుంటారు, సినిమా బాగాలేదు అది ఇదని. సరే ఓకే అనుకుందాం, ఓకేనా. జస్ట్ ఇది శాంపుల్, జస్ట్ ఇది ఒక పరిచయం, జస్ట్ ఇది ఒక మనకు ఘట్టమనేని వారసత్వం నుంచి ఒక తెగ అనేది వచ్చిందని చెప్పి ఒక పరిచయం. అది ముందుంది కదా ముసల పండుగ, దీనితోనే పోతుందా. ఇతని స్టైలు, ఇతని స్వాగు అందరు డైరెక్టర్లు చూశారు. ఇప్పుడు ఇతన్ని ఎలా వాడుకోవాలో జయకృష్ణ గారిని
శ్రీనివాస్ మంగాపురంలో నటించిన హీరోగా అలియాస్ వాసుబాబు, ఓకే, అలియాస్ జయకృష్ణ, అతన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చూపిస్తారు నెక్స్ట్ మూవీలో. నెక్స్ట్ మూవీ ఉంది, మీరు గుర్తించాలి ఆ విషయాలు అన్నీ. ఇది జస్ట్ శాంపుల్ ఇది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా 3 కోట్లు అయితే సంపాదించిందండి, టోటల్గా అటు ఇటు కలిపి, ఓకేనా. సో ఆ యొక్క స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయిందని చెప్పి నేను చెప్పట్లేదు, వాళ్ళు అధికారికంగా ఒక సోషల్ మీడియాలో చెప్పడం అనేది జరిగింది. ఆ యొక్క స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయింది కాబట్టి ఏదో అలా ఉంది, లేకుంటే ఈ మూవీ ఎక్కడికో వెళ్ళుంటుంది అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట. మూవీ టీం వాళ్ళే చెప్పారండి, నేను చెప్పేది కాదు, మూవీ టీం వాళ్ళే చెప్పడం అనేది జరిగింది అనమాట ప్రెస్ మీట్లో. మొన్న అనుకుంటా, నిన్నేలే వీడియో అనేది. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఇంకా కామెంట్స్ అనేవి ఉన్నాయి, అవి నేను మెన్షన్ చేయలేదు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మూవీ సూపర్ హిట్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట నా యొక్క కామెంట్లు చూస్తుంటేనే, ఓకేనా. నేను చేసిన వీడియోల కింద కామెంట్లు వచ్చాయి కదా, ఆ కామెంట్లు చూస్తుంటేనే అర్థమవుతుంది అనమాట. ఓకే, బాయ్.